ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో మనం సోర్సెస్ ఆఫ్ డాక్యుమెంటరీ డేటా గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఈ యొక్క డాక్యుమెంటరీ సోర్సెస్ని ఏ విధంగా పొందవచ్చు అనేది చూద్దామండి. ఓకే, టు గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్ ద రీసెర్చర్ నీడ్స్ టు ఓన్లీ విజిట్ ద లైబ్రరీ ఆర్ గో ఆన్లైన్ వై ఆర్ రీసెర్చర్. ఇప్పుడు ఏదన్నా మనం ఈ యొక్క డాక్యుమెంటరీ డేటాని లేదా పత్రపూర్వకమైన సమాచారం పొందాలనుకుంటే రీసెర్చ్ చేసేవాళ్ళు లైబ్రరీకి వెళ్ళినా సరిపోద్ది, లేకపోతే మనం పోయే కంప్యూటర్ ద్వారా మనం ఇంటర్నెట్ ఆన్ చేసి మనం ఏ వెబ్సైట్ నుంచైనా డేటా పొందొచ్చు అన్నమాట. మనం కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి మనం దేని గురించి అయితే రీసెర్చ్ చేస్తామో ఆ రీసెర్చ్ సంబంధించి మనం గూగుల్లోకి వెళ్ళి మన వెబ్సైట్ ద్వారా కూడా ఏ సమాచారాన్ని పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గవర్నమెంట్స్, కొన్ని దేశాల గవర్నమెంట్స్ ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఇచ్చినాయన్నమాట. ఆ వెబ్సైట్స్ ద్వారా దేశాలకు సంబంధించిన అధికారపూర్వకమైన సమాచారం పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ లండన్లో లండన్ లేదా బ్రిటన్లో ఈ యొక్క వెబ్సైట్ ప్రభుత్వపరమైన సమాచారం పొందడానికి ఒక వెబ్సైట్ ఉంది. అది ఏంటంటే http: అట్లాగే open.gov.uk. ఈ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ లేదా లండన్లో ఇది ప్రభుత్వపరమైన సమాచారం మనం పొందవచ్చు. అట్లాగే USA లేదా అమెరికాలో మనం ప్రభుత్వపరమైన సైట్స్ పరంగా చెప్పాలంటే http: www.ss.gpo.gov. ఈ వెబ్సైట్ల ద్వారా ఈ యొక్క అమెరికాలో ఈ యొక్క డేటాని పొందొచ్చు. వేరే వెబ్సైట్ కూడా ఉంది. ఈ విధంగా మనం ఏంటంటే ప్రభుత్వపరమైన వెబ్సైట్ల ద్వారా కూడా మనం ఈ యొక్క డాక్యుమెంటరీ డేటాను పొందొచ్చు. అట్లాగే మనం ఈ లైబ్రరీ ద్వారా కూడా డేటాను పొందొచ్చు. అట్లాగే మనం ఇంటర్నెట్ ద్వారా కూడా మనం డేటాని పొందొచ్చు. ఓకే, ఈ విధంగా మనం పొందిన డేటాకి ద వ్యాలిడిటీ ఆఫ్ డాక్యుమెంటరీ డేటా, మనం డేటా పొందామండి, అది ఆమోదయోగ్యమైందా కాదా, దట్ డేటా బిలాంగ్స్ టు యాక్యురసీ డేటా, ఆ డేటాలో తప్పులున్నాయా లేదా, అది ఆమోదయోగ్యమైందా లేదా అని తెలుసుకోవడానికి మనం పొందిన డేటాని మనం ఏ డేటా అయితే ఒక రీసెర్చ్ చేసే పర్సన్ డేటా పొందిన తర్వాత అది ఆమోదయోగ్యమైందా కాదా అని డిసైడ్ చేసే లక్షణాలు ఏంటంటే ఈ క్రింద పేర్కొన్న లక్షణాలు కలిగి ఉంటే ఆ డేటాను మనం ఆమోదయోగ్యమైన డేటాగా చెప్పొచ్చు. మొదటిది ఏంటంటే అథెంటిసిటీ. ఆ డేటా అనేది అధికారపూర్వకమైనది ఉండాలన్నమాట, అంటే గుర్తింపు పొంది ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఆ డేటా అసలు కరెక్ట్గా జెన్యూనా కాదా, అది నిజంగా వాస్తవం కాదా. ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం, కొన్ని ఫేక్ వీడియోస్ వస్తూ ఉంటాయి, అన్నీ కూడా రియల్ వీడియోస్ ఉండవు. అట్లాగే మనం డేటా పొందిన తర్వాత దానికి గుర్తింపు ఉందా లేదా, అది రియలా కాదనేది ముందర తెలుసుకోవాలన్నమాట. దానికి అధికారపరంగా గుర్తింపు ఉందా లేదా తెలుసుకుని మనం ఫాలో అవ్వాలి. గుర్తింపు ఉండాలన్నమాట మొదటిది. నెక్స్ట్ ఏంటంటే రిప్రజెంటేటివ్నెస్. ఒక డేటా వచ్చిన తర్వాత దాన్ని అందరూ కూడా సామూహికపరంగా అది గుర్తింపు పొందిన డేటా కాదా, అట్లాగే అది పూర్తిగా అది కంప్లీట్ అయిన డేటా కాదా, లేదా అసంబద్ధంగా ఉందా లేదా అనేది కూడా మనం చూడాలన్నమాట. ఒక డేటా అనేది ఇది సామూహిక ప్రాతినిధ్యం అందరి చేత అంగీకరింపబడి ఉండాలన్నమాట. అప్పుడే అది ఆమోదయోగ్యమైన డేటా అనేది అవుతుందన్నమాట. అట్లాగే మీనింగ్. కొంతమంది మనం చూస్తూ ఉంటాం మన యొక్క సొసైటీలో మీనింగ్లెస్గా మాట్లాడతారన్నమాట, అర్థం లేకుండా మాట్లాడతారు. అంటే అక్కడ సిచ్యువేషన్కి వాళ్ళు మాట్లాడడానికి సంబంధం ఉండదు. అట్లాగే మనం ఒక డేటాను సేకరించిన తర్వాత మన గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా కానీ లేదా లైబ్రరీ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ ద్వారా కానీ మనం డేటాను సేకరించిన తర్వాత మనం దేని గురించి అయితే రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఆ డేటాలో దాని యొక్క అర్థం ఉందా లేదా, అది యొక్క దాన్ని మనకు సంబంధించిన విషయాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా మనం తెలుసుకోవాలన్నమాట. కొన్ని డేటాలు ఏంటంటే చాలా యాంబిషియస్గా ఉంటాయన్నమాట. యాంబిషియస్ అంటే ఏంటి, చాలా గందరగోళంగా, చాలా ఇబ్బందికరంగా, మనకేం ఉపయోగపడినట్టు ఉంటాయన్నమాట, అర్థరహితంగా. అట్లాంటివి మనం చూసుకోవాలన్నమాట. మనం పొందే డేటాకి అర్థం ఉండాలి, పరమార్థం కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ క్రెడిబిలిటీ. మనం పొందే డేటా విశ్వసనీయత కలిగి ఉండాలన్నమాట. అంటే విశ్వసనీయత అంటే ఏంటి, దాంట్లో యాక్యురేట్గా ఉండాలన్నమాట. యాక్యురసీగా అంటే ఏంటి, ఎటువంటి ఎర్రర్స్కి అంటే తప్పులకి ఎటువంటి పొరపాట్లకి ఏంటి అవకాశం లేకుండా, తావు లేకుండా ఉంటేనే అది ఆమోదయోగ్యమైన డేటాగా మనం చెప్పవచ్చు అన్నమాట. సపోజ్ ఒక రీసెర్చ్ పర్సన్ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నాడు, ఆ వ్యక్తి గురించి ఆ డేటా అనేది కరెక్ట్గా చెబితే అది విశ్వసనీయమైన డేటా. అట్లాగా డేటా ద్వారా, పత్రాల ద్వారా మనం ఆ వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకోగలిగితే అది మనకి ఆమోదయోగ్యమైన డేటాగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మొదటిది అథెంటిసిటీ ఉండాలి, అట్లాగే రిప్రజెంటేటివ్నెస్ ఉండాలి, అట్లాగే మీనింగ్ ఉండాలి, అట్లాగే క్రెడిబిలిటీ ఉండాలన్నమాట. క్రెడిబిలిటీ అంటే ఏంటంటే విశ్వసనీయత అన్నమాట.
ఆ యొక్క విశ్వసనీయత ఉంటేనే, ఈ లక్షణాలన్నీ ఉంటేనే ఆ యొక్క డాక్యుమెంటరీ డేటా లేదా పత్రపూర్వకమైన వివరాలని మనం ఆమోదయోగ్యంగా మనం అంగీకరించవచ్చు అన్నమాట. ఈ పై లక్షణాలు లేనప్పుడు మనం దాన్ని ఆమోదయోగ్యమైన డేటాగా లేదా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటరీ సోర్స్గా మనం పరిగణించలేమాట. నెక్స్ట్ మనకి ద క్రెడిబిలిటీ ఆఫ్ ఆర్టికల్స్, జర్నల్స్ అండ్ బుక్స్. మనం పొందే ఆర్టికల్స్ కానీ, జర్నల్స్ కానీ, బుక్స్ కానీ మనం ఈ యొక్క రీసెర్చ్ పరంగా మనం పరిశీలించినప్పుడు, ఆర్టికల్స్ అంటే ఏంటి, కొన్ని పత్రికలు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు కూడా మనం తెలుగు పేపర్ ఈనాడు చూసినా, లేకపోతే ఈ హిందూ చూసిన ఇంగ్లీష్ పేపర్ ఎడిటోరియల్ కాలం అని ఒకటి ఉంటుంది అన్నమాట. దాంట్లో ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా బర్నింగ్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ గురించి వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని చదివిన తర్వాత మనం గ్యాదర్ చేసిన తర్వాత వాటికి విశ్వసనీయత ఉందా లేదని మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఏదేంటి దొరికింది కదా అని చదివేయడం కాదు, చదివిన తర్వాత అసలు చదివే ముందర దానికి విశ్వసనీయత ఉందా లేదా ఆ డేటాకి, లేదా మనం చదివిన పుస్తకానికి వ్యాలిడిటీ విశ్వసనీయమైందా కాదా, నమ్మదగిందా కాదా, అవన్నీ కూడా మనం పరిశీలించాలన్నమాట. అట్లాంటి పరిశీలించాలంటే ఈ యొక్క లక్షణాలు ఉన్నాయో లేదో మనం గమనించాలన్నమాట. మనం చదివే పుస్తకాన్ని కానీ, మనం పొందే జనరల్కి కానీ విశ్వసనీయత ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క లక్షణాలు ఉండాలి. హౌ లాంగ్ యాజ్ ద జనరల్ ఎగ్జిస్టెడ్. ఇప్పుడు సపోజ్ ఒక మ్యాగజైన్ చదువుతున్నారు, మీరు ఒక జనరల్ చదువుతున్నారు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఒక జనరల్ చదువుతున్నారు, ఫ్రంట్ లైన్ అనే మ్యాగజైన్ చదువుతున్నారు. ఫ్రంట్ లైన్ అనే మ్యాగజైన్ చదివేటప్పుడు అది ఎప్పటి నుంచి ఉందో ఏంటనే తెలుసుకోవాలన్నమాట. మనకు ఒక మ్యాగజైన్ కానీ, ఒక బుక్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీపబ్లిష్ అయినా, రీప్రింట్ అయినా అది స్టాండర్డ్ బుక్ కింద మనం పరిశీలించాలన్నమాట. ఎందుకంటే 4-5 సార్లు వాళ్ళు పబ్లిష్ చేస్తారంటే ఆ బుక్ చదివితేనే కదా అని చేస్తారు, అలా చేయరు కదా. అట్లాగే ఏంటి, ఎక్కువ సంవత్సరాలు బట్టి, ఎక్కువ టైం బట్టి ఒకటి ఎగ్జిస్టెన్స్లో ఉందంటే అది కూడా కొంతవరకు నమ్మదగిందిగా, విశ్వసనీయంగా మనం నమ్మొచ్చు అన్నమాట ఈ యొక్క డేటాకు సంబంధించి. అట్లాగే రెండోది ఏంటంటే, డస్ ద టైటిల్ ఇన్వాల్వ్ ఏ నేషనల్ టైటిల్, బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఆర్ అమెరికన్ జర్నల్ ఆఫ్ సోషియాలజీ. ఇట్లాగ ఏంటంటే ఒక జాతీయతను ప్రతిబింబిస్తూ ఒక జనరల్ వచ్చిందంటే అది మోస్ట్లీ ఒక 70% అది స్టాండర్డ్ డేటా కిందే మనం పరిశీలించవచ్చు అన్నమాట. ఆ యొక్క డేటాని మనం విశ్వసనీయమైనదిగా, అట్లాగే నమ్మదగిందిగా మనం భావించవచ్చు అండి. అట్లాగే మరొక లక్షణం ఏంటంటే, ఈజ్ ద జనరల్ పబ్లిష్డ్ బై ఆర్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆర్ సమ్ అథారిటీ. ఏంటంటే మన బుక్ని చూడగానే ఎవరు పబ్లిష్ చేశారో, రైటర్ ఏంటి, అథారిటీ ఏంటి అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అది అధికారపూర్వకంగా ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ పబ్లికేషన్స్, మన గవర్నమెంట్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అని చెప్పుకున్నాం. మన సెంట్రల్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ డివిజన్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మ్యాగజైన్ అన్నమాట. ఈ యొక్క పబ్లికేషన్స్ డివిజన్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇండియా ఎయిర్ బుక్ అని, అట్లాగే యోజన అని, ఇట్లాగా గవర్నమెంట్ పబ్లికేషన్స్ అన్నీ వస్తాయి. మనకి గవర్నమెంట్ పబ్లికేషన్ అంటే ఇంకా మనం వేరే ఆలోచించక్కల చదువుకోవచ్చు అన్నమాట. అది చాలా విశ్వసనీయమైన సమాచారంగా మనం చెప్పవచ్చు అన్నమాట. దట్ ఇన్ఫర్మేషన్ యాజ్ క్రెడిబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆర్ యాక్యురసీ. ఎటువంటి మిస్టేక్స్కి అది ఆస్కారం అనేది ఉండాలి, అవి ఉండదన్నమాట. అట్లాగే డస్ ద జనరల్ కంటైన్ ఏ లిస్ట్ ఆఫ్ ఇట్స్ ఎడిటోరియల్ బోర్డ్ అండ్ ఎడిటోరియల్ అడ్వైజర్స్ అండ్ డూస్ ద పీపుల్ స్ట్రైక్ ఏ స్టాండింగ్ ఇన్ ద ఫీల్డ్. ఒక పుస్తకం రాసినప్పుడు కింద రైటర్స్ అని ఇస్తారన్నమాట పేర్లు. మనం కొన్ని పుస్తకాలు చదివేటప్పుడేమో ఒక రైటర్ పేరు బట్టి మనం కొన్ని పుస్తకాలు చదవాల్సి వస్తుంది, కొనవలసి వస్తుంది, నమ్మవలసి వస్తుంది. కొన్ని పుస్తకాలు ఏమో పబ్లిషర్స్ బట్టి నమ్మాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా లెవెల్లో టాటా మ్యాగ్రా హిల్స్ అని ఒక పబ్లికేషన్ ఉంది, అది స్టాండర్డ్ పబ్లికేషన్. అట్లాగే యూనిక్ పబ్లికేషన్స్ అని ఉంది, అది కూడా స్టాండర్డ్ పబ్లికేషన్ అన్నమాట. అక్కడ రైటర్ ఎవరైనా చూస్తే మనం కొన్ని సందర్భాల్లో కొన్ని పుస్తకాలు రైటర్స్ కూడా చూడాలన్నమాట. ఆ రైటర్ ఎవరు, లేదా ఆ యొక్క ఎడిటోరియల్ బోర్డు ఎవరు, అవన్నీ కూడా చూడాలన్నమాట. చూసిన తర్వాత వాళ్ళు నమ్మదేయండి, వాళ్ళు కొంచెం ఆ రంగంలో వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగా ఎక్స్పర్ట్స్, బాగా టాలెంటెడ్ అంటే అప్పుడు ఆ సమాచారం మనం నమ్మొచ్చండి. అంతేకాని మనకు మార్కెట్లో దొరికింది కదా అని ఏ సమాచారం పడితే ఆ సమాచారాన్ని రీసెర్చ్ చేసేటప్పుడు, ఈ యొక్క పత్రపూర్వకమైన సమాచారం పొందేటప్పుడు ఆ యొక్క సమాచారానికి విశ్వసనీయత ఉందా లేదని తెలుసుకోవడానికి ఆర్టికల్స్ కానీ, జర్నల్స్ కానీ, బుక్స్ కానీ ఫాలో అయ్యేటప్పుడు మనం ఇవన్నీ కూడా చూడాలన్నమాట. అట్లాగే ఇస్ దేర్ ఏ క్లియర్ స్టేట్మెంట్ దట్ ఆర్టికల్స్ ఆర్ రిఫర్డ్. మనం ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ మనం పరిశోధించాలనుకున్నప్పుడు మనం ఈ యొక్క గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు పలానా రెఫరెన్స్ బుక్స్ అని ఇస్తారు. ఆ రెఫరెన్స్ బుక్స్లో ఇది ఉందా లేదా అని కూడా మనం గమనించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క ప్రతి దానికి కూడా మనకి ఏ సబ్జెక్ట్ కానీ కింద రెఫరెన్స్ బుక్స్ అని ఇస్తూ ఉంటారు అన్నమాట. ఏ సబ్జెక్ట్ కానీ కూడా మీరు సైన్స్ వాళ్ళు కాబట్టి మీ యొక్క సబ్జెక్టులో మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, కింద రెఫరెన్స్ బుక్స్ ఇస్తారన్నమాట.
ఆ రెఫరెన్స్ బుక్స్లో ఇది ఉందా లేదా అని చూడాలన్నమాట. మన ఒక పత్రపూర్వకమైన సమాచారాన్ని లేదా డాక్యుమెంట్స్ మనం గ్యాదర్ చేసేటప్పుడు ఆ యొక్క రెఫరెన్స్ బుక్స్లో ఇది ఉందా లేదా అని చూడాలి. అలాగని మనం ప్రతి బుక్ని కూడా అలాగని కొన్ని స్టాండర్డ్ రైటర్స్ లేవు కదా అని, లేకపోతే అథారిటేటివ్ పబ్లికేషన్స్ లేవు కదా అని మనం అన్నింటిలో మనం తోచిపుచ్చలేం. కానీ మనం చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. కొన్ని పుస్తకాలు పబ్లిషర్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పబ్లిషర్స్ ఉండకపోవచ్చు, అట్లాగే వెల్ టాలెంటెడ్ లేకపోతే వెల్ ఫేమస్ రైటర్ ఉండకపోవచ్చు. అట్లనని ఆ బుక్ని ఆ డేటాను మనం తీసుకోవడం లేదు. కాబట్టి మనం ఒక లైబ్రరీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మనం జనరల్స్ చదివేటప్పుడు కానీ, మనం బుక్స్ చదివేటప్పుడు కానీ ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకుని మనం ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడే దానికి విశ్వసనీయత ఉందని మనం చెప్పొచ్చు అన్నమాట. అంతేగాని ముఖ్యంగా మనం ఒక ఆర్టికల్ చదివేటప్పుడే మనకు అర్థమైపోద్ది అన్నమాట. ఫ్రంట్ పేజీలోను సెకండ్ పేజీలోను మనకు అర్థమైపోద్ది. ముందు మాట అని రాస్తారన్నమాట. దాంట్లో మనకు అర్థమైపోద్ది లోపల విషయం ఉందా లేదా అనేది. ఈ విధంగా ఏంటంటే ఒక ఆర్టికల్స్ చదివేటప్పుడు కానీ, జనరల్స్ చదివేటప్పుడు కానీ, బుక్స్ చదివేటప్పుడు కానీ, ఆర్టికల్స్ అంటే ఏంటి, ఒక విషయం మీద రాయబడిన ప్రచురణలు లేదా రాతలన్నమాట. జనరల్స్ అంటే ఏంటి, ఒక దాని మీద కొన్ని జనరల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, మ్యాగజైన్స్ లాంటి మాట. ఇవన్నీ చదివేటప్పుడు వాటికి విశ్వసనీయత ఉందా లేదా అనేది మనం ఇంతకు ముందు చెప్పిన లక్షణాలన్నిటి బట్టి వాటికి విశ్వసనీయత ఉందా లేదని మనం డిసైడ్ చేయొచ్చండి. అట్లాగే ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నెట్ డాక్యుమెంట్స్ అండ్ వెబ్ పేజెస్. మనం అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఈ యొక్క డాక్యుమెంటరీ డేటా పొందాలంటే మన ఇంటర్నెట్ నుంచి చాలా పొందొచ్చు అని చెప్పాం. పుంకాలుగా మన సమాచారం పొందొచ్చు. కానీ దాన్ని మనం ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, మదింపు చేసుకోవాలన్నమాట. ఇంటర్నెట్ నుంచి మనం ఈ యొక్క సమాచారం పొందేటప్పుడు కానీ, అట్లాగే వెబ్ పేజెస్ నుంచి, ఫర్ సపోజ్ మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్నారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీరు గూగుల్లోకి వెళ్ళి రిఫరెన్స్ బుక్స్ ఫర్ సివిల్ సర్వీస్ అని కొడితే మనకు వస్తుంది. వచ్చినప్పుడు అవన్నీ కూడా సివిల్ సర్వీస్కి యూజ్ కాదా అనేది మన స్టాండర్డ్ రైటరా లేదా పబ్లిషర్ అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అట్లా మనం మదింపు చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ కూడా నెట్లో మనకి సమాచారం అవైలబుల్గా ఉంది కదా అని ప్రతి సమాచారాన్ని మనం నమ్మదగిందిగా, విశ్వసనీయంగా మనం పేర్కోలేమాట. అక్కడ రైటర్ బట్టి, పబ్లిషర్ బట్టి, అక్కడ సంస్థ ఎన్నాళ్ళు బట్టి ఉంది, ఆ రైటరు ఫేమస్ రైటరా కాదా, అక్కడ రాసిన వాళ్ళ ఎడిటోరియల్ బోర్డులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అంతేగాని అట్లాగే మన ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా లేదా ఇంటర్నెట్ నుంచి కూడా లేదా మన వెబ్ పేజెస్ నుంచి మనం ఈ యొక్క డేటాను సేకరించేటప్పుడు ముఖ్యంగా అది అథారిటేటివ్నెస్ ఆఫ్ ది సైట్, అది అధికారపూర్వకమైన సమాచారం, అధికారపూర్వకమైన సైట్ అయి ఉండాలన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక సంస్థ ఉంది. దానికి ఒక వెబ్సైట్ కూడా ఉందన్నమాట. మనం www.psc.ap.gov.in ఆ సైట్లోకి వెళ్తే మనకి అఫీషియల్గా అథారిటేటివ్నెస్గా అది సైట్ అన్నమాట ఈ యొక్క జాబ్స్ని భర్తీ చేయడానికి. అంతేగాని మనం పబ్లిక్ చేయండి వేరే సైట్లో కూడా ఉంటుంది ఈ యొక్క పిఎస్సి గురించి. కానీ మనకి ఈ యొక్క psc.ap.gov.inలో చూస్తే మనకి ఎప్పుడు జాబ్స్ వస్తాయి, దాని యొక్క నోటిఫికేషన్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అట్లాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, షెడ్యూల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. అట్లా మనం ఫాలో అన్నమాట. అట్లాగే ద ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ ది సైట్, అట్లాగే ఆ సైటు నమ్మదగిందా కాదా, అది నిజమైందా కాదా, అది ఫేక్గా కాదని చూసుకోవాలి. మన యూట్యూబ్లో ఎంతోమంది వీడియోలు అప్లోడ్ చేస్తామని చెప్పాం కదా, అన్నీ కూడా రియల్ అవ్వాలని లేదు, కొన్ని ఫేక్ వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట. మన యొక్క ఎలర్ట్ని మార్చడానికి ఫేక్ వీడియోస్ ఉంటాయి, అట్లాగే రూమర్స్ లాగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి దీనికి సంబంధించి ఈ యొక్క ఎవాల్యుయేషన్లో మరొకటి హౌ అప్ టు డేట్ ద సైట్ ఈజ్. కొన్ని వెబ్సైట్లు అండి ఎప్పుడో లాంగ్ వెబ్సైట్లు ఉంటాయి అన్నమాట. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం వెబ్సైట్ స్థాపించి దాన్ని అప్డేట్ చేసి ఉండరు. ఎప్పుడైనా కూడా అప్డేషన్ అనేది ఉండాలి. మనం మనిషి అనేవాడు ప్రజెంట్ టెక్నాలజీకి ఏ విధంగా అప్డేట్ అయ్యి ఉండాలో అట్లాగే ఒక పుస్తకం చదివేటప్పుడు అది అప్డేట్ అయిందా లేదని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలంటే చాలా రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి అన్నమాట. డిడి బస్సు, ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ, అట్లాగే తెలుగు మీడియంలో అయితే పొంకాలు కొంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. కానీ అది అప్డేట్ అయిందా చూడలేదా చూడాలి. ఎందుకంటే రాజ్యాంగ సవరణలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. అది లేటెస్ట్ బుక్కా కాదా చూడాలన్నమాట. అంతేగాని బాగా 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఓల్డ్ బుక్స్ మనం చూడకూడదు. ఎప్పుడు కూడా అది లేటెస్ట్గా అప్డేట్ అయిందో లేదు చూడాలన్నమాట. అట్లాగే మనం ఎకానమీ చదివేటప్పుడు ఇండియన్ ఎకానమీ దత్ అండ్ సుందరం, ఇండియన్ ఎకానమీ మిశ్రా అండ్ పూరి, అట్లాగే వాళ్ళు బుక్స్ చదివేటప్పుడు అది స్టాండర్డ్ బుక్సే, కానీ అవి అప్డేట్ అయిందో లేదో మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎకనామికల్ డేటా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు 2011 సెన్సస్కి 2027 సెన్సస్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత డేటా మారిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అది అప్డేట్ అయిందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. మనం ఇంటర్నెట్ నుంచి కానీ లేదా
వెబ్ పేజెస్ నుంచి కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ ఈ యొక్క డాక్యుమెంటరీ డేటా కానీ గ్యాదర్ చేసుకునేటప్పుడు. అట్లాగే ద పాపులారిటీ ఆఫ్ ది సైట్. అట్లాగే మనకి జనరల్గా ఎవరైనా అడిగినప్పుడు పలానా విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏ సైట్లోకి వెళ్ళాలంటే చెబుతూ ఉంటారు అనమాట. అట్లాగే ఆ సైట్ పాపులారిటీ సైట్లోకి మ్యాక్సిమం వెళ్ళాలన్నమాట. అంతేగాని ఏ సైట్లో పడితే ఆ సైట్లోకి మనం వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంటరీ డేటాను పొందడం వల్ల ఉపయోగం అనేది ఉండదన్నమాట. సో మనం ఈ యొక్క ఇంటర్నెట్ నుంచి కానీ లేదా ఈ యొక్క వివిధ రకాల వెబ్సైట్ల నుంచి కానీ సమాచారం పొందేటప్పుడు మనం మదింపు చేసుకుని వెళ్ళాలన్నమాట. ఆ యొక్క వెబ్సైట్ లేదా ఆ యొక్క వెబ్ పేజీ లేదా ఆ వెబ్ అడ్రస్ అనేది అధికారపూర్వకమైందా కాదా, అది నిజమైందా కాదా, అట్లాగే అది అప్డేట్ అయిందా లేదా, అట్లాగే దానికి ప్రత్యేకత ఉందా లేదా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉందా, ప్రసిద్ధి చెందిందా లేదనే విషయాలు చూసుకుని మనం మదింపు చేసుకుని వెళ్ళాలన్నమాట. అంతేగాని ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్కి వెళ్తే మనకి గందరగోళానికి అసంబద్ధమైన మనం అయోమయానికి గురయ్యే సమాచారం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఒక విషయం గురించి మనం 10 పుస్తకాలు చదివే కంటే ఒకే స్టాండర్డ్ బుక్స్ని 10 సార్లు చదవడం వల్ల ఉపయోగం ఉంటుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఒక విషయం గురించి మనం 10 పుస్తకాలు రిఫర్ చేసి చదివే కంటే ఒకే ప్రామాణిక పుస్తకాన్ని 10 సార్లు చదవడం వల్ల ఆ విషయం మీద మనకి పూర్తిగా కమాండ్ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా అంతే అన్నమాట. డాక్యుమెంటరీ డేటా గ్యాదర్ చేసేటప్పుడు కూడా మన స్టాండర్డ్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవాలి. అట్లాగే వెబ్ పేజెస్ లేదా వెబ్ లింక్స్ చూసేటప్పుడు కూడా వెబ్సైట్లో కూడా మనం స్టాండర్డ్ వెబ్సైట్స్ని చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క సివిల్ సర్వీస్ రాయాలనుకుంటే upsc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. అంతేగాని అంటే అప్పుడు మనకి సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటని తెలుస్తుంది. అట్లాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అంతే మాట, ఏదైనా కూడా అంతే మాట. అంతేగాని మనం ప్రతిదీ కూడా నమ్మదగింది కాదన్నమాట. అట్లాగే మనకి ఈ యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ డాక్యుమెంటరీ రీసెర్చ్, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఆర్ డాక్యుమెంటరీ రీసెర్చ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ యొక్క రీసెర్చ్ మెథడ్స్ని ముఖ్యంగా 4 రకాలుగా విభజించవచ్చని చెప్పుకున్నాం మనం. క్వశ్చనర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ డాక్యుమెంటరీ రీసెర్చ్. ఓకే, దీస్ ఆర్ ద సేమ్ థింగ్స్. డాక్యుమెంట్స్ అన్న డాక్యుమెంటరీ డేటా అని ఒకటే. వాట్ ఆర్ ద యూజెస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ డాక్యుమెంటరీ రీసెర్చ్? మన యొక్క డాక్యుమెంటరీ రీసెర్చ్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి లేదా లాభాలు ఏంటో చూద్దామండి. మొదటిది ఏంటంటే access డేటా. వేస్ట్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ హెల్డ్ ఇన్ డాక్యుమెంట్స్. Depending on the nature of the documents, most researchers find access to the sources relatively easy and inexpensive. మనం ఒక రీసెర్చ్ చేసే పర్సను ఒక వివరాలని లేదా సమాచారం పొందడానికి ఈ యొక్క వివరాలని సమాచారం ఈజీగా పొందొచ్చు అన్నమాట. దీంట్లో ఈ యొక్క పత్రపూర్వకమైన సమాచారాన్ని లేదా డాక్యుమెంట్ మెథడ్ని సోషల్ రీసెర్చ్ మెథడ్లో ఉపయోగించేటప్పుడు కానీ లేదా సర్వే మెథడ్లో ఉపయోగించేటప్పుడు కానీ ఈ యొక్క డేటాను మనం సులభంగా పొందగలమాట. అదొక అడ్వాంటేజ్. అట్లాగే కాస్ట్ ఎఫెక్టివ్. మనం పెట్టిన ఖర్చుకి, మనం పెట్టిన డబ్బుకి, మనం పెట్టిన ధనానికి మనకి సమానమైన ప్రయోజనం కలుగుతుంది అన్నమాట. కాస్ట్ ఎఫెక్టివ్ అంటారన్నమాట. కొన్నిసార్లు మనం పుస్తకం కొంటాం, మనం చాలా ఖరీదు పెట్టి కొంటాం, కానీ దాంట్లో విషయం ఉండదు, దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. అట్లాంటప్పుడు అది కాస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ అవుద్ది అన్నమాట, కాస్ట్ ఇన్ఎఫెక్టివ్ అవుద్ది అది. అదే మనం ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎక్కువ మొత్తం పెట్టి కొన్నా దాంట్లో మంచి మ్యాటర్ ఉందనుకోండి, అప్పుడు అది కాస్ట్ ఎఫెక్టివ్ అవుద్ది అన్నమాట. సో మన యొక్క డాక్యుమెంటరీ డేటా పరంగా మనకి ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ సంపాదించేటప్పుడు మనం పెట్టిన ఖర్చుకి న్యాయం జరగడానికి, సమర్థవంతమైన సమాచారం పొందడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, పర్మనెన్స్ ఆఫ్ డేటా. డాక్యుమెంట్స్ జనరల్లీ ప్రొవైడ్ ఏ సోర్స్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ పర్మనెంట్ అండ్ అవైలబుల్ ఇన్ ఫార్మ్ దట్ కెన్ బి చెక్డ్ బై అదర్స్. ద డేటా ఆర్ ఓపెన్ టు పబ్లిక్ స్క్రూటినీ. ఈ యొక్క మనం పత్రపూర్వకమైన సమాచారం పొందేటప్పుడు దానికి శాశ్వతత్వం అనేది కలిగి ఉంటుంది అన్నమాట. శాశ్వతత్వం అంటే ఏంటి? పర్మనెంట్. ఇంకా సమాచారం మళ్ళీ మారుతుంది, ఆ సమాచారంలో మిస్టేక్స్ ఉన్నాయి, ఆ సమాచారాన్ని మళ్ళీ రివైజ్ చేయాలని మనం అనుమానాలు పెట్టుకోవట్లేదు అన్నమాట. ఫర్ సపోజ్ సెన్సస్ ఆఫ్ India.gov.in జనాభా లెక్కలను ప్రచురించింది 2011లో. మళ్ళీ 2021లో చేయలే, ఎందువల్ల? COVID-19 రావడం వల్ల. ఈ COVID-19 తగ్గాక మళ్ళీ సెన్సస్ని స్టార్ట్ చేస్తారు. అక్కడ ఈ యొక్క డేటా వచ్చిన తర్వాత దానికి శాశ్వతత్వం ఉంటుంది, అది పర్మనెంట్ డేటా కింద మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఎప్పుడైనా కూడా. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది డాక్యుమెంటరీ రీసెర్చ్. అంటే మన యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో క్వశ్చనర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ డాక్యుమెంటరీ డేటా. ఈ యొక్క డాక్యుమెంటరీని లేదా డాక్యుమెంట్స్ని లేదా డాక్యుమెంటరీని రీసెర్చ్గా వాడడం వల్ల మనకి ఈ ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అన్నమాట. మరి ప్రయోజనాలైనా, లాభాలైనా, నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డాక్యుమెంటరీ రీసెర్చ్? ఈ యొక్క పత్రపూర్వకమైన సమాచారం పొందేటప్పుడు మనకు ఉండే నష్టాలు లేదా లోపాలు లేదా ఈ యొక్క ఇబ్బందులు ఏంటంటే క్రెడిబిలిటీ ఆఫ్ ది సోర్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రతి సమాచారాన్ని కూడా మనం నమ్మదగిందిగా మనం ఫిక్స్ అవ్వకూడదు అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేశారంటే, ఎవరో చెప్పారు మీ ఫ్రెండ్, నేను సివిల్ సర్వీస్కి ఏ బుక్స్ చదవాలి, లేకపోతే ఫిజిక్స్లోనో లేదా కెమిస్ట్రీలోనో ఏదో టాపిక్ సంబంధించి
మీకు అర్జెంటుగా తెలుసుకోవాలనుకున్నారు, మీ సార్ లేదా మేడం నోట్స్ ఇవ్వలేదు, మీరు అర్జెంటుగా తెలుసుకోవాలనుకున్నారు, మీ ఫ్రెండ్ అన్నారు పలానా వెబ్సైట్ చూడరా, పలానా వెబ్ అడ్రస్ చూడు దాంట్లో బాగుంది అన్నారు. అది చూసినప్పుడు మనం కరెక్ట్గా నమ్మడానికి లేదన్నమాట. క్రెడిబిలిటీ ఆఫ్ ది సోర్స్. ద రీసెర్చర్ నీడ్స్ టు డిస్కర్నింగ్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ దే యూజ్. రీసెర్చర్స్ నీడ్ టు ఎవాల్యుయేట్ ది అథారిటీ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది ప్రొసీజర్స్ యూస్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ డేటా ఇన్ ఆర్డర్ టు గేజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది డాక్యుమెంట్స్. కొన్ని సందర్భాల్లో మనం పరిశీలించే డేటాల్లో విశ్వసనీయత అనేది లోపించవచ్చు అన్నమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్లో ఈ యొక్క డాక్యుమెంట్స్ని కానీ ఈ యొక్క డాక్యుమెంటరీ రీసెర్చ్ని కానీ ఉపయోగించేటప్పుడు ఈ యొక్క సర్వే మెథడ్స్లో కానీ మనం ఆ యొక్క డేటా అనేది విశ్వసనీయమైందా కాదా, ఆమోదయోగ్యమైందా కాదా, అట్లా అధికారపూర్వకమైందా కాదా, వెల్ రేటర్ రాశాడా లేదా, వెల్ ఎస్టాబ్లిష్డ్ పబ్లిషర్సా కాదా, అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. లేకపోతే మనం పొందే సమాచారానికి విశ్వసనీయతని లోపించే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో మన డిసడ్వాంటేజ్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం సంపాదించే సోర్స్లో విశ్వసనీయత అనేది లోపించవచ్చు అన్నమాట. అది జాగ్రత్తగా చూడాలి. రెండోది ఏంటంటే సెకండరీ డేటా. వెన్ రీసెర్చర్స్ యూజ్ డాక్యుమెంట్స్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ డేటా దే జనరల్లీ రిలై ఆన్ సంథింగ్ విచ్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఫర్ అదర్ పర్పసెస్ అండ్ నాట్ ఫర్ ద స్పెసిఫిక్ ఎయిమ్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. మనం సోషల్ రీసెర్చ్ లేదంటే డేటా ఉపయోగించేటప్పుడు లేదా డేటా మన పత్రపూర్వక సమాచారం గ్యాదర్ చేసేటప్పుడు అది ద్వితీయ డేటా కిందే వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క మంచి చెడుల గురించి రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు మీరు census.india.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి డేటా సేకరించారు. అప్పుడు అది మీకు సెకండరీ డేటా అవుతుందన్నమాట. అంతేగాని అది ప్రాథమిక సమాచారం అవుతుంది, ద్వితీయ సమాచారం అవుతుంది. ఎందువల్ల ఆల్రెడీ ఆ డేటాని ఎంతోమంది ఉపయోగించుకుంటారు కాబట్టి. అది కూడా ఒక మిస్టేక్గా అది కూడా ఒక డిసడ్వాంటేజ్గా గమనించాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సోషల్ కన్స్ట్రక్షన్స్. సాంఘికపరమైన పునాదులు లేదా నిర్మాణాలు కూడా ఈ యొక్క సోషల్ డాక్యుమెంటరీ రీసెర్చ్లో మనం నష్టంగా చెప్పవచ్చు. అదేంటంటే డాక్యుమెంట్స్ కెన్ ఓ మోర్ టు ది ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ దోస్ హూ ప్రొడ్యూస్ దెమ్ టు అన్ ఆబ్జెక్టివ్ పిక్చర్ ఆఫ్ రియాలిటీ. మనం ఒక స్టాండర్డ్ బుక్ అని ఇప్పుడు ఆంధ్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదవడానికి పి రఘునాథరావు అనే స్టాండర్డ్ రైటర్ అన్నమాట. నేను ఎవరైనా మోడర్న్ ఏపీ హిస్టరీ ఏంటంటే ఇలా చెబుతానమాట, స్టాండర్డ్ రైటర్ బుక్ ఇది చదవండమ్మా అని. అట్లాగే పబ్లిషర్స్ ఎవరంటే స్టెర్లింగ్ పబ్లిషర్స్ అని చెబుతామాట. కానీ ఆ రైటర్ అక్కడ కొన్ని సందర్భాల్లో రాసేటప్పుడు సాంఘిక పునాదులు, సాంఘిక నమ్మకాల మీద అతనుకున్న విషయ పరిజ్ఞానం మీద కూడా కొన్ని విషయాల్లో కొంత సమాచారం ఒకసారి మిస్టేక్స్ రావచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం కొన్ని సందర్భాలు అతని యొక్క సొంత వ్యాఖ్యానాలను కూడా జోడించి రాయొచ్చు. అక్కడ కొన్ని సందర్భాలు అక్కడ రియాలిటీకి అక్కడ జరిగిన దానికి కూడా కొంతమంది ఒక పుస్తకం రాసేటప్పుడు అక్కడ రియాలిటీ అనేది 10% ఉంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్, వాళ్ళ వ్యాఖ్యానాలు జోడించి దానికి 30% కూడా చేయొచ్చు అన్నమాట. అట్లాంటప్పుడు మనం ఈ యొక్క డిసడ్వాంటేజెస్ అనేవి ఈ యొక్క డాక్యుమెంటరీ రీసెర్చ్లో ఉంటాయని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద డాక్యుమెంట్స్. ఓకే, మనకి సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో మనకి 4 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. క్వశ్చనర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్. మనం ఈరోజు క్లాస్ చెప్పుకున్నది డాక్యుమెంట్స్ ఆర్ డాక్యుమెంటరీ రీసెర్చ్. మనం ముందు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే దీని గురించి మొత్తం ఒకసారి చూస్తే మనం సోర్సెస్ ఆఫ్ డాక్యుమెంటరీ డేటా మన యొక్క సామాజిక పరిశోధన పద్ధతుల్లో లేదా సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో లేదా సర్వే మెథడ్స్లో, సోషల్ రీసెర్చ్ మెథడ్స్ ఆర్ సర్వే మెథడ్స్లో మనం ఈ యొక్క డాక్యుమెంటరీ డేటాని లేదా పత్రపూర్వకమైన సమాచారాన్ని పొందడానికి ఉన్న వనరులు ఏమని చెప్పాము మనం? గవర్నమెంట్ పబ్లికేషన్స్ అని చెప్పాను, అట్లాగే అఫీషియల్ స్టాటిస్టిక్స్ అని చెప్పాం, అట్లాగే న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అని చెప్పాం, అట్లాగే రికార్డ్స్ ఆఫ్ మీటింగ్స్, అట్లాగే లెటర్స్ అండ్ మెమోస్, అట్లాగే డైరీస్, అట్లాగే వెబ్సైట్ పేజెస్ అండ్ ద ఇంటర్నెట్. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ డాక్యుమెంటరీ డేటా ఫర్ రీసెర్చ్ పర్సన్ ఫర్ కండక్టింగ్ ద సోషల్ రీసెర్చ్ ఆర్ సర్వే. నెక్స్ట్ మనకి ఎసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ డాక్యుమెంటరీ డేటా. మనం అట్లాగే ఒక సమాచారాన్ని మనం సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంటరీ సోర్సెస్ని ఏ విధంగా పొందొచ్చని మీకు చెప్పాను. 5 రకాల వెబ్సైట్లు ఉంటాయని. అమెరికాలో అయితే మనం http://www.ss.gpo.gov అని, అట్లాగే యూకేలో కూడా వెబ్సైట్ ఉంటుందని చెప్పాం. అట్లాగే మన భారతదేశంలో కూడా ప్రతి దానికి కూడా వెబ్సైట్ ఉంటుంది అన్నమాట, అఫీషియల్ వెబ్సైట్స్. ప్రభుత్వ పరంగా సమాచారం పొందడానికి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. అట్లే మనం ఫాలో అవ్వచ్చు అన్నమాట ఏ విషయం గురించి అయినా కూడా. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలంటే భారతదేశంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఆ డేటా చూడాలంటే మనం www.censusofindia.gov.in కొట్టి మనం ఎంప్లాయ్మెంట్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని కొడితే వస్తుంది డేటా. అట్లా గవర్నమెంట్ వెబ్సైట్స్ని మనం ఫాలో అన్నమాట.
అట్లాగే మనం పొందిన డాక్యుమెంటరీ డేటాకి వ్యాలిడిటీ లేదా అది విశ్వసనీయమైందా, అట్లాగే నమ్మదగిందా లేదా ఆమోదయోగ్యమైందా కాదా అని డిసైడ్ చేసే లక్షణాలు ఏమని చెప్పాను మనం? అథెంటిసిటీ, ఆ యొక్క డేటాకి అధికారపరంగా గుర్తింపు ఉండాలి. అట్లాగే సామూహికంగా అందరూ కూడా అంగీకరించిన డేటా అయి ఉండాలి. అట్లాగే ఆ డేటాకి మీనింగ్ ఉండాలి. మీనింగ్ అంటే అర్థం ఉండాలన్నమాట. మనం దేని గురించి అయితే రీసెర్చ్ చేస్తున్నామో ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ని దాని గురించి క్లియర్గా వివరించుతుందా లేదా, అర్థం ఉందా లేదా, అది ఉపయోగపడుతుందా లేదా కూడా మనం చూడాలి. అట్లాగే మనం యొక్క పొందిన డేటాకి విశ్వసనీయత, క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత ఉందా లేదా చూడాలన్నమాట. అంటే అది నమ్మదగిందా లేదా, అది మనం ఏ పర్పస్ కోసం చూస్తున్నామో ఆ పర్పస్ కోసం రాయబడిందా లేదా, అట్లాగే దాన్ని రాసింది ఎవరు, అట్లాగే దాంట్లో ఉన్న సంఘటనలు నిజమా కాదా, అట్లాగే అది ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రచురించబడుతుంది, ఇవన్నీ కూడా చూడాలండి. అట్లాగే మనకి ఏంటి ద వ్యాలిడిటీ ఆఫ్ డాక్యుమెంటరీ డేటా ఈ విధంగా తెలుస్తుంది. నెక్స్ట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఆర్టికల్స్, జర్నల్స్. మనం చెప్పుకున్న ఆర్టికల్స్ కానీ జర్నల్స్ కానీ బుక్స్ కానీ చదివినప్పుడు అవి విశ్వసనీయమైందా కాదా అని మనం నమ్మడానికి కొన్ని లక్షణాలు మనం పరిశీలించాలని చెప్పాం. ఆ లక్షణాలు ఉంటే ఆ యొక్క ఆర్టికల్స్ కానీ జర్నల్స్ కానీ బుక్స్ కానీ వాటిని విశ్వసనీయమైన సమాచారంగా చెప్పొచ్చు. అవి ఏంటండి? అవి ఎంతకాలం బట్టి ఉంటున్నాయో మనం చూడాలన్నమాట. సపోజ్ లాంగ్ రన్లో ఉన్నదంటే ఆ బుక్ మ్యాక్సిమం అది స్టాండర్డ్ బుక్ అయి ఉంటుంది. అట్లాగే అది అప్డేట్ అయిందో లేదో చూడాలన్నమాట. అంటే ఈ రోజు వరకు ఆ సమాచారం అప్డేట్ అంటే ఏంటి, మోడిఫై అయిందో లేదో చూడాలి. అట్లాగే ఆ జనరల్ని గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుందో లేకపోతే ఎవరు పబ్లిష్ చేస్తారో చూడాలి. అట్లాగే రైటర్స్, అట్లాగే ఎడిటోరియల్ బోర్డు కూడా చూడాలన్నమాట. ఆ రైటర్ పేరేంటి, ఆ యొక్క గ్రూప్ ఆఫ్ ఎడిటోరియల్స్ లేదా రైటర్స్ బోర్డు ఏంటి, అన్నీ కూడా చూడాలన్నమాట. అట్లాగే ఒక రైటర్ తన ముందు మాట లేదా ఒక రైటర్ని ముందర పేరు పెట్టి యాక్చువల్గా రాసిన రైటర్ ఒకళ్ళు వేరే వాళ్ళు ఉంటారన్నమాట. అవన్నీ కూడా మనం గమనించాలన్నమాట. అట్లాగని మనం ప్రతి సమాచారాన్ని కూడా అసంబద్ధమైన సమాచారం అని మనం చెప్పలేమాట. ఇవన్నీ కూడా మనం గమనించాలన్నమాట. ఇవన్నీ కూడా మనం గమనించాలి. అప్పుడే మనకి ఈ యొక్క డేటాకి సంబంధించి మనకి విశ్వసనీయమైన సమాచారం అనేది పొందగలమాట. అట్లాగే మనకి వీటి వల్ల కొన్ని లాభాలు కూడా నష్టాలు ఉన్నాయని చెప్పాం మనం. అడ్వాంటేజెస్ పరంగా ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంటరీ డేటా ద్వారా మనం సమాచారాన్ని పొందవచ్చు అన్నమాట. డాక్యుమెంటరీ డేటా ద్వారా మనం సమాచారాన్ని పొందవచ్చు. అట్లాగే మనం ఎంతవరకు ఖర్చు పెట్టామో దానికి తగ్గ సమాచారాన్ని కూడా పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం సపోజ్ 1000 రూపాయలు ఖర్చు పెట్టాం, 1000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దానికి తగ్గ డేటాను పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అట్లాగే మనం ఈ యొక్క డేటాకి శాశ్వతత్వం లేదా పర్మనెన్స్ అనేది ఉంటుందన్నమాట. మనం పొందిన డేటాకి ఆ యొక్క శాశ్వతత్వం అండి. ఒకసారి డేటా పొందామంటే అది ఆల్రెడీ ఎంతోమంది రిఫర్ చేసింది కాబట్టి దానికి శాశ్వతత్వం ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్లు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం పొందిన డేటాకి విశ్వసనీయత ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనం కొన్ని సందర్భాలు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే మనం పొందిన ప్రతి డేటా కూడా ద్వితీయ సమాచారం కింద వస్తుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ పబ్లిష్ చేసిందే అవుతుంది, అది వేరే వాళ్ళు రిఫర్ చేసి ఉంటారు. మనం కూడా సెకండరీ డేటా కింద దాన్ని భావించాలన్నమాట. అట్లాగే సాంఘిక పునాదులు లేదా సాంఘిక నిర్మాణాలు కూడా మనం భావించాలండి. ఒక రైటర్ రాసినప్పుడు అతను ఒక సోషల్ పరంగా రాసినప్పుడు, సోషల్ హిస్టరీ రాసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి ఒక బుక్ రాసినప్పుడు ఆయన యొక్క సొంత వ్యాఖ్యానాలు కూడా జోడించి రాయొచ్చు అన్నమాట. అట్లాంటప్పుడు ఆ బుక్లో అతని యొక్క సొంత అభిప్రాయాలు జోడించి రాశారా అంటే ఉన్నదానికంటే కొంచెం ఎగ్జాగరేట్గా కూడా రాయొచ్చు. అట్లాంటప్పుడు మనం ప్రతి బుక్ చదివేటప్పుడు ఏంటంటే మన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మనం రాయాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సామాజిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో మనం ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో 4 గురించి కూడా తెలుసుకున్నామండి. ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సోషల్ రీసెర్చ్ మెథడ్స్, సర్వే మెథడ్స్ అన్న సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అన్న ఒకటి అని మనం చెప్పుకున్నమాట. క్వశ్చనైర్స్ అంటే ప్రశ్నావళులు మొదటిది, సోషల్ రీసెర్చ్ మెథడ్స్ ఆర్ సర్వే మెథడ్స్, సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సర్వే మెథడ్స్ రెండు ఒకటే. దీంట్లో మొదటిది క్వశ్చనైర్స్ అంటే ప్రశ్నావళులు, రెండవది ఇంటర్వ్యూస్ అంటే ముఖాముఖి సమావేశాలు, మూడవది అబ్జర్వేషన్ అంటే పర్యవేక్షణ, నాలుగవది డాక్యుమెంట్స్ అంటే పత్రాలు అంటే పత్రపూర్వకమైన సమాచారం అన్నమాట. ఆల్రెడీ మనం ఈ యొక్క క్వశ్చనర్స్లో ఉన్న మంచి చెడ్ల గురించి తెలుసుకున్నాం. అట్లాగే ఇంటర్వ్యూస్ గురించి తెలుసుకున్నాం. అట్లాగే అబ్జర్వేషన్లో కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అని, పార్టిసిపేటివ్ అబ్జర్వేషన్ అని తెలుసుకున్నాం. అట్లా ఈరోజు క్లాస్లో మనం సోర్సెస్ ఆఫ్ డాక్యుమెంటరీ డేటా గురించి తెలుసుకున్నాం. అట్లాగే ఎసెస్ ఆఫ్ ఈ యొక్క డేటా గురించి తెలుసుకున్నాం. అట్లాగే క్రెడిబిలిటీ ఆఫ్ జర్నల్స్, బుక్స్, మ్యాగజైన్స్ గురించి కూడా తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఆన్లైన్ సర్వే ఏంటి, ఆఫ్లైన్ సర్వే ఏంటో తెలుసుకుందాం.
వాటి వల్ల కలిగే మంచి చెట్ల గురించి కూడా తెలుసుకుందాం మనం. సో మనకి ఏంటి ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్ ఆర్ సర్వే మెథడ్స్ అనేది టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మనం సర్వేలో ఉన్న ఆన్లైన్ సర్వే, ఆఫ్లైన్ సర్వే అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకే, మీకు అందరికీ కూడా అర్థమైనట్టే కదా ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్. ఓకేనండి, ఈ సామాజిక సర్వే పద్ధతులు అన్నమాట, సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సర్వే మెథడ్స్. ఓకే.